అందరికీ నమస్కారం అండి. ఆఫీస్ నుంచి వస్తూనే నీరసంగా సోఫాలో చతికిలబడింది అంజలి. తోడికోడలి పరిస్థితి చూసి గబగబా వెళ్లి చల్లని నీళ్లల్లో ఓఆర్ఎస్ కలిపి తీసుకొచ్చి ఇచ్చింది కమల. ముందు ఇది తాగక కాస్త కుదుట పడుతుంది, కాసేపుండి వేడిగా టీ తాగుదూగాని అంది. టీ వద్దు కమల, ఎర్ర ద్రాక్షలు తెచ్చిపెట్టు అంది అంజలి. ద్రాక్ష పళ్ళ లేవక్క, అయిపోయినట్టున్నాయి కమల తడపడుతూ అంది. అయిపోయాయా? అదేమిటి, పొద్దున నేను వెళ్లే వేళకి ఉన్నాయే. నా కోసమని పాపం రాజీవ్ తను తినడం కూడా మానేశాడు నిష్ఠూరంగా అంది అంజలి. కమల మాట్లాడలేదు. నిశ్శబ్దంగా తల వంచుకుని కూర్చుంది. సర్లే, ఏం చేస్తాం, టీయే ప్రాప్తం అనుకుంటాను. అల్లం వేసి టీ పెట్టమని చెప్పు గిరిజకి అంటూ లేచి వెళ్లిపోయింది అంజలి. కమలకి ఎంత అణుచుకున్నా ఆగని నిట్టూర్పు గుండె లోతుల్లో నుంచి తన్నుకొచ్చింది. రాజీవ్, అంజలి ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ నెలకి 5 లక్షల దాకా సంపాదించుకుంటున్నారు. గేటెడ్ కమ్యూనిటీలో 3 బెడ్రూమ్ల ఇల్లు కొనుక్కొని ఉంటున్నారు. ఇప్పుడు కోట్ల ఖర్చుతో విల్లా కట్టించుకుంటున్నారు. రాజీవ్ తమ్ముడు రాఘవ్కి అన్నలా చదువు అవ్వలేదు. బీకాం చదివి ఏవో కంప్యూటర్ కోర్సులు చేశాడు. విజయవాడలో చిన్న ఉద్యోగంలో ఉన్న అతనికి ఈ మధ్య హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ కంపెనీలో 60,000 రూపాయల జీతంతో ఉద్యోగం రావడంతో కమలని తీసుకుని భాగ్యనగరం వచ్చాడు. తమ్ముణ్ణి వేరే చోటుకి వెళ్లనివ్వలేదు రాజీవ్. నా ఇల్లు మన నలుగురికి హాయిగా సరిపోతుందిరా, ఇక్కడున్నావంటే నాతో పాటు కారులో తీసుకుపోతాను, నీకు 4 డబ్బులు మిగులుతాయి, నలుగురం కలిసుందాం అన్నాడు అభిమానంగా. అంజలికి అంత ఇష్టం లేకపోయినా పైకి ఏమీ అనలేదు. దాంతో వాళ్లతో కలిసి ఉమ్మడి కాపురం ప్రారంభించారు కమల, రాఘవ్. నెలకి 15,000 ఇస్తానంటున్నాడు తమ్ముడు. నేను వద్దన్నా వినడం లేదు అంటూ రాజీవ్ చెప్పిన మాటకి కాస్త తేలిక పడింది అంజలి. ఇవ్వనీ రాజీవ్, ధరలు ఎలా మండిపోతున్నాయో నీకు తెలుసు. అందులోనూ మనం కొనేవన్నీ ఖరీదైన ఆర్గానిక్ సరుకులు. వాళ్ళు విడిగా కాపురం పెట్టుకుంటే ఇలాంటివి కొనగలరా? మనకి ఫుల్ టైం హెల్పర్ ఉంది కాబట్టి కమల పని కూడా చేయక్కర్లేదు. మనం వాళ్ళకి ఏ గ్రేడ్ భోజనం సదుపాయాలు అందిస్తున్నప్పుడు 15,000 ఏమిటి, 25,000 తీసుకోవచ్చు, తప్పులేదు. విల్లా కోసం లోన్ పెట్టాం, గుర్తుందా? అంచేత మనకు కూడా డబ్బవసరం ఉంది అంది. రాజీవ్ మరింకా మాట్లాడలేదు. కమల, రాఘవ్ వచ్చిన నెల్లాళ్లకే అంజలి నెల తప్పింది. పెళ్ళయ్యి 6 ఏళ్లవుతున్నా రాని గర్భం. ఇప్పుడు రాఘవ్, కమల రావడంతోనే వచ్చింది అంటూ వాళ్ళిద్దరినీ పొగిడేశాడు రాజీవ్. అంజలి కూడా సంతోషాన్ని ప్రకటించింది. తమ వల్ల మంచి జరిగినందుకు రాఘవ్, కమల ఆనందించారు. ఆ తర్వాత నెమ్మదిగా కమలకి పాట్లు మొదలయ్యాయి. అంజలి నెల తప్పిన దగ్గర్నుంచి ఖరీదైన పళ్ళు, డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చి పెడుతున్నాడు రాజీవ్. కడుపుతో ఉన్న మనిషి తింటుంది కదా అని కమల గాని రాఘవ్ గాని వాటి జోలికి వెళ్లేవారు కాదు. అది చూసి మీరు కూడా తినండి, పర్వాలేదు అంటూ రాజీవ్ అంజలికి 1కి 2 సార్లు చెప్పారు. సరే, అంతలా చెప్తున్నారు కదా అని జిహ్వా చాపల్యం కొద్దీ ఎర్రటి ద్రాక్ష పళ్ళు తీసుకుని తింది కమల. 2 కమలాలు తీసుకుని రాఘవ్కి జ్యూస్ చేసి ఇచ్చింది. ఆ సాయంత్రం ఇంటికొస్తూనే ద్రాక్ష పళ్ళు తగ్గిపోవడం చూసి చిరాకు పడింది అంజలి. తినండి, పర్వాలేదు అని తను అన్నమాట కూడా మర్చిపోయింది. ముష్టి 15,000 పడేసి ఇన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నారు, ఇంకా పళ్ళు కూడానా? పప్పు ఉప్పు అంటే ఏమో, పళ్ళ ఖరీదు ఏమైనా తక్కువ? కివి ఒక్కొక్కటి 30 రూపాయలు. ఎర్ర ద్రాక్షలైతే పావు కిలో 100, 125. తనంటే సంపాదించుకుంటోంది, పైగా గర్భిణి. కుత్తినే వాళ్ళకి పళ్ళు కూడా సరఫరా చేస్తూ ఉంటే అయినట్టే అనుకుంటూ, ఇదేమిటి ఇంత తక్కువగా ఉన్నాయి, ఇంకా బోలెడుండాలే అంది కాస్త విసుగ్గా. ఆ మాట వింటూ, ఆ విసుగు చూస్తూ చప్పున నేనే తిన్నాను అని చెప్పలేకపోయింది కమల. మరిక పళ్ల జోలికి వెళ్లకూడదు అని మాత్రం నిర్ణయించుకుంది. అయినా అంజలి అన్నీ లెక్క చూసుకోవడం మానలేదు. ఇంట్లో ఉండేది 5గురు. తాము 4గురుగాక గిరిజ అనే 25 ఏళ్ల ఆడమనిషి రోజు పొద్దున్నే వచ్చి ఇంట్లో పని మొత్తం చెక్కబెడుతుంది. ఆమె అంజలి దగ్గర దాదాపు 3 ఏళ్ల నుంచి చేస్తోంది. 10వ తరగతి దాకా చదువుకుంది. బంగారమైన బంగాళదుంపలైనా దేనికి కక్కుర్తి పడదని
చాలా నమ్మకస్తురాలని అంజలికి గిరిజ పట్ల ప్రత్యేకమైన అభిమానం. పళ్ళు మొ పళ్ళు మొత్తం అయిపోయినా గిరిజని కల్లో కూడా అనుమానించదు. ఆమె అనుమానం ఎప్పుడూ కమల, రాఘవుల మీదే. ఖరీదైన ఆహార పదార్థాలు కొనుక్కునే స్తోమత లేనివాళ్లు, తమతో సమానంగా తినే హక్కున్న వాళ్ళు గనుక అంజలి అనుమానపు చూపులు ఎప్పుడూ కమలని వెంటాడుతూనే ఉంటాయి. అప్పుడప్పుడు రాఘవ్ వైపు కూడా ఓ నిశిత వీక్షణం విసురుతూ ఉంటుంది. చూపుల తూపులుగాక అప్పుడప్పుడు అంజలి విసిరే వాగ్బాణాలకి నిప్పుల కుంపటి మీద ఉన్నట్టే అనుభూతి చెందుతోంది కమల. అయినా ఆమెకి అంజలి మీద కోపం మాత్రం రాలేదు. అవును, అంత డబ్బు పెట్టి కొనుక్కునే వస్తువుని మరొకళ్ళకి అప్పనంగా తినబెట్టడానికి ఎవరు మాత్రం ఇష్టపడతారు? తమలాంటి మధ్యతరగతి మనుషులు 2 పూటలా ఇంత కూర అన్నం తింటున్నందుకే సంతోషించాలి గాని ఖరీదైన పళ్ళు కొనుక్కునేంత సీనెక్కడుంది? 10 మంది కొనుక్కునేవి చవగ్గా వచ్చే అరటిపళ్ళు మాత్రమే. వాటితోనే తృప్తి పడాలి అంతే. ఇలా రోజులు గడుస్తూ ఉండగా కమల కూడా నెల తప్పినట్టు తెలిసింది అంజలికి. మరింకే, పళ్ల బుట్టలు మరింత తొందరగా ఖాళీ అవుతాయి అనుకుంది మనస్సులోనే. రాజీవ్ మాత్రం, కమల, నువ్వు కూడా రోజూ పళ్ళు తిను, నేను తీసుకెచ్చి పెడతాను, మొహమాట పడకు, నేను వాడికే కాదు నీకు అన్నయ్యనే అనుకో అంటూ అభిమానంగా మరదలికి చెప్పాడు. మరొక 15 రోజులు గడిచాయి. కమల 4 రోజులు ఉండి వస్తానంటూ పుట్టింటికి వెళ్ళింది. అంజలి వర్క్ ఫ్రం హోం చేస్తోంది. ఆ రోజు ఉదయం 11 గంటల వేళ అంజలికి యాపిల్ ముక్కలు కోసిచ్చింది గిరిజ. అంజలి 2 ముక్కలు తీసి గిరిజకిస్తూ, తిను అంది. వద్దమ్మా, మీరు తినండి, అసలే నీరసం అంటున్నారు కూడాను అంది గిరిజ అభిమానంగా. అంజలి వెంటనే, నాకు తెలుసు గిరిజ, పండు ఒలిచి చేతిలో పెట్టినా కూడా నువ్వు మళ్ళీ నా నోట్లోనే పెడతావు. ఎక్కడెక్కడి వాళ్ళో హక్కుదారులవని ఇల్లు దోచుకుపోతూ ఉంటే నాకు ఇంత చాకిరీ చేస్తున్న దానివి నువ్వు తినడానికే, తిను అంటూ బలవంతంగా గిరిజ చేతిలో యాపిల్ ముక్కలు పెట్టింది. గిరిజ మాట్లాడలేదు, తల వంచుకుని వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం 4 గంటల వేళ, అమ్మా, ఒక్కసారి మా ఇంటికి వెళ్ళొద్దాం, వస్తారా అంది గిరిజ. ఆమె మొహం వాడిపోయి ఉండటం చూసి కంగారు పడుతూ, ఏమైంది గిరిజ, ఇంటి నుంచి ఏమైనా ఫోన్ వచ్చిందా అంది అంజలి. అదేమీ లేదు, మీరు రండి చెప్తాను, చిన్న పని, అరగంటలో మళ్ళీ వచ్చేద్దాం అంది గిరిజ. అంజలి మరి కాదనలేదు. ఇద్దరు కారులో బయలుదేరారు. ఇంటికెళ్ళాక గిరిజ పక్కింటి నుంచి కుర్చీ తీసుకొచ్చి అంజలిని కూర్చోబెట్టి తను ఆమె పాదాల దగ్గర కూర్చుంది. ఆ పక్కనే ఉన్న మంచం మీద ఒక చంటి పిల్లాడు పడుకొని నిద్రపోతున్నాడు. అంజలి వాణ్ణి చూస్తూ, ఎవరా పిల్లాడు అంటూ ప్రశ్నించింది. చెప్తానమ్మా, మీకసలు వాణ్ణి చూపించాలని ఇక్కడికి తీసుకొచ్చాను అంటూ ప్రారంభించింది గిరిజ. పొద్దున మీరు ఎక్కడెక్కడి వాళ్ళో హక్కుదారులు అంటూ వచ్చి ఇల్లు దోచుకుపోతున్నారు అన్నారు. మీరు కమలమ్మని ఉద్దేశించి ఆ మాటలన్నారని నాకు అర్థమయింది. కాని మీరు అనుకుంటున్నది నిజం కాదమ్మా. కమలమ్మ ఎంత గొప్పదో, ఎంత మంచిదో మీకు తెలీదు. చెప్తున్నా వినండి. నా మొగుడు పచ్చి తాగుబోతు. సంపాదించిందేదో ఆడి తాగుడికే సరిపోతుంది. ఇక నాకేం పెడతాడు? పెళ్ళైన వెంటనే నాకు నెల తప్పింది. విపరీతమైన ఆకలేసేది. ఏవేవో తిందామని పిచ్చి కోరిక పుట్టేది. కాని తినడానికి డబ్బేది? నా పుట్టింటోళ్ళు ఈ పక్కన్నే. మా అన్నయ్య బాగానే సంపాదిస్తున్నాడు. మా వదిన ఎరుగమ్మకి పొరుగమ్మకి గిన్నెల్లో పెట్టి అందిస్తుంది గాని నాకు పట్టెడన్నం పెట్టాలంటే మాత్రం ఏడ్చిపోతుంది. ఏ జంతికలో చేస్తే అలమర్లో పెట్టి తాళం వేసేది. అక్కడికి 1కి 2 సార్లు మా అమ్మ దొంగతనంగా నాకు తెచ్చిపెట్టి కోడలి చేత దొంగ అనిపించుకుంది. మొత్తం మీద ఆ 9 నెలలు నాకు సరైన తిండే లేదు. ఆపరేషన్ చేసి బిడ్డని తీశాక వాడు ఏడవలేదు. బతికున్న గుర్తుగా సన్నగా మూలిగి ఊరుకున్నాడు. వీడే అంటూ లేచి మంచం మీదున్న బిడ్డ మీద కప్పిన దుప్పటి తీసింది గిరిజ. దాదాపు 2 అడుగుల పొడవున్న ఎముకల పోగులా ఉన్న ఆ శాల్తీని చూడలేక భయంతో కళ్ళు మూసుకుంది అంజలి. నిర్వికారంగా మళ్లీ బిడ్డ మీద దుప్పటి కప్పేసి వచ్చి కూర్చుంది గిరిజ. వాడి వయసెంతో తెలుసా అమ్మా? 4 ఏళ్లు. నేను తిండి తినని కారణంగా లోపల బిడ్డ మెదడు ఎదగలేదంట. అంచేత వాడి బతుకు అంతేనని చెప్పేశారు డాక్టర్లు.
గెంతుతూ తిరగాల్సిన పిల్లాడు గట్టిగా ఏడవను కూడా ఏడవకుండా అలా మంచంలో పడుంటే చూసి ఏడ్చి ఏడ్చి రాయినైపోయాను నేను. నా మొగుడు మాత్రం హాయిగానే ఉన్నాడు. ఈ పిల్లాడికి కనీసం 2 పూటలా ఇన్ని పాలైనా పడదామని, చేతనైన వైద్యం చేయిద్దామని మీ దగ్గర పనిలో చేరాను. తినడానికి తిండి కూడా లేని పరిస్థితిలో మరింకా పిల్లల్ని కనకూడదు అని నిర్ణయించుకున్నాను. కాని చీము రక్తం ఉన్న వెధవలం కదా. నాకు మళ్ళీ కడుపొచ్చింది. ఇప్పుడు 4వ నెల. తొలిచూలు బిడ్డ కడుపున పడ్డప్పుడు ఎంత ఆనందించానో ఇప్పుడు అంతగా భయపడ్డాను. అబార్షన్ చేయించేసుకుందామని అనుకున్నాను. కాని ఇప్పుడు నాకంటూ సంపాదన ఉంది కదా, అందుకని శుభ్రంగా తిని చక్కని బిడ్డని కనాలన్న ఆశతో గర్భాన్ని ఉంచుకున్నాను. ఆ క్షణం నుంచి నేను చేస్తున్న పనేమిటో తెలుసా అమ్మా? మీ ఇంట్లో ఆహారం దొంగతనంగా తీసుకుని తినడం. ముందు ముందు అవసరాల కోసం జీతం దాచుకుని మీ ఇంట్లో దొంగతనంగా పళ్ళు పాలు ఒక్కటేమిటి అన్నీ తింటున్నాను. నాకు ఇష్టం లేకపోయినా బిడ్డ కోసం తప్పదు అనుకుని తింటున్నాను. మామూలుగా అయితే నా దొంగతనం ఇట్టే బయటపడిపోయేదే. కానీ ఇంట్లో కమలమ్మ ఉండటం వల్ల మీరు అవన్నీ ఆయమ్మే తింటోందని అనుకుంటున్నారు. నిజానికి ఆ తల్లి ఒక్క పండు కూడా నోట పెట్టడం లేదు. తాను నెల తప్పిన దగ్గర్నుంచి పెనివిటి చేత అప్పుడప్పుడు కొన్ని పళ్ళు తెప్పించుకుని తింటోంది. అంతేకాదు, నా దొంగతనాన్ని ఆమె ఏనాడో పసిగట్టి నిలదీసింది. ఇదంతా ఆమెకు చెప్పుకుని ఏడ్చాను. జాలిపడింది. నీకు ప్రసవం అయ్యేదాకా ఇలాగే తిను గిరిజా. అక్క నన్ను దొంగ అనుకుంటే అనుకోని, మరేం పర్వాలేదు. నేను ఎటూ ఆమెతో కలిసి ఉండను. వేరే వెళ్ళిపోయి మా బ్రతుకులేవో మేం బ్రతుకుతాం. అంచేత నువ్వు శుభ్రంగా తిని పండులాంటి బిడ్డని కను అంది. పప్పు కూర అవి కాస్త ఎక్కువ చేయించి నాకు కొసరి కొసరి భోజనం కూడా పెడుతోంది. ఏదైనా సరుకైపోతే పెనివిటి చేత తెప్పిస్తోంది. ఒక్కోసారి తను కొనుక్కున్న పళ్లల్లో నుంచి ఓ 4 పళ్ళు ఈ బిడ్డకి పెట్టమని నాకిచ్చి పంపిస్తోంది. గిరిజ మాటలు వినిపించడం మానేశాయి అంజలికి. చెవుల్లో కంగుమంటూ తాతగారి గొంతు వినిపిస్తోంది. అమలు, మనిషికి ముఖ్యంగా కావలసింది ఆహారం. ఎంతకీ తీరని క్షుద్బాధ మనిషిని పిచ్చివాణ్ణి చేస్తుంది. పౌష్టిక ఆహారం లోపం వల్ల మనిషి నిర్వీర్యుడైపోతాడు. అందుకే గురజాడ అప్పారావు గారు తిండి కలిగితే కండ కలదోయ్, కండగలవాడేను మనిషోయ్ అన్నారు. పాడి పంటలు పొంగి పొర్లేలా పాటుపడమన్నారు. ఇసురోమని మనుషులుంటే దేశం బాగుపడదని హెచ్చరించారు. ఏం తిన్నా సరే పక్కవాడికి పెట్టకుండా మనం ఒక్కళ్ళమే తినకూడదు అని వేద సంస్కృతి మనకు హితవు చెప్పింది. సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహి. ఆహారాన్ని ఎవరికీ పెట్టకుండా తనొక్కడే తినేవాడు తర్వాత రాక్షస జన్మ ఎత్తుతాడు. ఒకరికి పెడితేనే మనం తినడానికి నోచుకుంటాం. పూర్వం అన్నదమ్ములు అక్క చెల్లెళ్లలో స్తోమత గలవాళ్లు లేని వాళ్ల పిల్లల్ని తమ ఇళ్లల్లో ఉంచుకుని పోషించేవారు. రాను రాను మనిషిలో స్వార్థం పెరిగి అయిన వాళ్ళని పట్టించుకోవడం మానేస్తున్నాడు. పూర్వం అందరికీ ఒకే రకమైన ఆహార పదార్థాలు దొరికేవి. ఇప్పుడు డబ్బున్న వాళ్లకి నాణ్యమైన సరుకు, లేని వాళ్లకి పురుగులు పట్టేసే పదార్థాలు. ఆలోచన స్రవంతిలో కొట్టుకుపోతున్న అంజలికి మేనత్త గుర్తొచ్చింది. అమ్మ పోయాక 2 ఏళ్లపాటు తనని దగ్గరుంచుకుని ఇష్టమైనవన్నీ చేసి తినిపిస్తూ తల్లిని మరిపించిన మేనత్త. ఆ తర్వాత తండ్రి 2వ పెళ్లి చేసుకున్నాడు. సవతి తల్లి అయినా కన్నతల్లి కంటే ఎక్కువగా తనని ఆదరించి కావలసినవన్నీ వండి పెట్టింది పిన్ని. పని మనిషి కడుపుతో ఉంటే తమ ఆవు పాలల్లో నుంచి రోజూ 1 గ్లాసు పాలు దాని చేత తాగించేదావిడ. దానికి కొడుకు పుట్టాక ఆ బిడ్డని తెచ్చి పిన్నికి చూపించి, మాలో ఇంత చక్కని బిడ్డ ఎవ్వరికీ లేదమ్మా. మీరెట్టిన కూడు తాపిన పాలు నాకింత మంచి బిడ్డనిచ్చాయి. మీ రుణం తీర్చుకోలేను తల్లి అంటూ ఆనంద బాష్పాలు రాల్చిందది. ఆ ఉత్తమురాలందరికీ వారసురాలు తను. ఒక మనిషికి తిండి దొంగతనం చేయవలసిన అవసరం ఏర్పడిందంటే దానికి సమాజం మొత్తం బాధ్యత వహించాల్సి ఉంటుందని బల్లగుద్ది చెప్పింది ఇటలీ న్యాయస్థానం. ఆహారం దొంగతనం నేరమే కాదని విస్పష్టంగా ప్రకటించింది. పెట్టగలిగే శక్తి ఉండి అన్నార్తులకు ఆహారం పెట్టకపోవడమే నేరమని సృష్టీకరించింది.
సమాజం అంటే తనలాంటి వాళ్లే, నేరస్తులు తామే. 2 ఏళ్ల తర్వాత పట్టాల మీద తిరుగుతున్న రైలు బొమ్మని చూపిస్తూ తన కూతురికి, మరిది కొడుక్కి పప్పన్నం తినిపిస్తోంది అంజలి. ఆరోగ్యంగా ఉన్న ఆ పసివాళ్ళిద్దరూ ఆనందంగా కేరింతలు కొడుతూ అంజలి పెడుతున్న గోరుముద్దల్ని తింటున్నారు. ఆ దృశ్యం చూస్తూ కలయో వైష్ణవ మాయయో అని లక్షోసారి అనుకుంది కమల. ఒకప్పుడు 2 పళ్ళు లెక్క తగ్గితే చిర్రుబుర్రులాడిన తోడికోడలు తను 4 రోజులు పుట్టింట్లో ఉండి వచ్చేసరికి ఎక్కడున్న పళ్ళు అక్కడే ఉన్నాయి. నువ్వేమీ తినడం లేదా కమలా? నీకు రత్నం లాంటి బిడ్డ పుట్టాలా వద్దా? కడుపు నిండా ఇంత ఆవకాయ అన్నం తినేస్తే కాదు, పౌష్టికాహారం తీసుకోవాలి అంటూ బలవంతంగా తన చేత అన్నీ తినిపించడం ప్రారంభించింది. పాలల్లో ప్రోటీన్ పౌడర్ తనే కలిపి ఇచ్చింది. మంచికో చెడ్డకో నలుగురం కలిసి బ్రతకడం ప్రారంభించాం. మీరిక్కడ ఉన్నంత కాలం మాతోనే అంటూ విల్లాకి కూడా తమని తీసుకొచ్చేసింది. మరోవైపు గిరిజకి టైలరింగ్ నేర్పించి తన చేత బొటిక్ పెట్టించింది. పండులాంటి తన చిన్న కొడుకుని తీసుకుని వారం వారం తమ దగ్గరకొస్తుంది గిరిజ. ఏమిటిదంతా? కలయో, వైష్ణవ మాయయో, ఇతర సంకల్పార్థమో ఏదైతేనేమి, కలిసికట్టుగా ఎదుగుతున్న బతుకుల్లో వెన్నెల పువ్వుల్లా కళకళ్లాడుతున్న పిల్లల మధ్య కల్పవృక్షంలా కూర్చొని ఉన్న తోడికోడలిలో దైవాన్ని చూస్తూ మనసులోనే చేతులు జోడించింది కమల. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.